కాలపు పండుగ ఇది దేవాది దేవుడు నాకిచ్చెను. కోత కాలపు పండుగ ఇది దేవాది దేవుడు మనకిచ్చెను. కోత కాలపు పండుగ ఇది దేవాది దేవుడు నాకిచ్చెను. కోత కాలపు పండుగ ఇది దేవాది దేవుడు మనకిచ్చెను. తినుము తృప్తి పొందుము యెహోవానే సేవించుము. తినుము తృప్తి పొందుము యెహోవానే సేవించుము. కోత కాలపు పండుగ ఇది దేవాది దేవుడు నాకిచ్చెను. కోత పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియో నమ్ముచున్నాను. తండ్రి నుండియో కుమారుని నుండియో బయలుపడవచ్చు, తండ్రితోనో కుమారుడితోనో ఏకముగా ఆరాధింపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తిస్మమును అనుకొనుచు మృతుల పునరుత్థానము కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. స్తుతియు మహిమయు నీకే, శక్తికి దివికి నీతి వితతికి కర్తవై
కాలపు పండుగ ఇది దేవాది దేవుడు నాకిచ్చెను. ధరించుకున్నటకు వస్త్రములను చేసిన ఎడల యెహోవా నాకు, ఇదేదో మనలాగా ఉందే, మనలాగా ఉందే, మనం మాట్లాడుతుంది చూడు, అలాగే మాట్లాడుతున్నాడు యాకోబు. ఏమంటున్నాడంట, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నేను తండ్రి ఇంటికి వెళ్ళాలంటే నాకు క్షేమాన్ని ఎవరు పోలే, నువ్వే పోవాలి. క్షేమాన్ని ఇస్తే తర్వాత నేను ఏం చేస్తాను, ఈ మార్గంలో ఆ క్షేమంతో పాటు నన్ను నువ్వు కాపాడాలి, నాకు ఏం జరగకూడదు, చాలా హ్యాపీగా నేను ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, నాకు తినడానికి ఆహారం ఉండాలి, పట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి, ఇవన్నీ నీవు నాకు దయచేసిన ఎడలా నీవు నాకు. అమ్మ ఎంతమంది అంటారు అలాగా, ఎంతమంది అంటారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఇన్ని దయచేస్తేనే కానీ గమ్మత్తుంది కదా, గమ్మత్తుంది కదా. మా ఆరాధన వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో కావలసిన సౌకర్యము, కాపుదల, క్షేమము, సంరక్షణ అక్కడతో ఆపేలేదు. ఏమంటాడంటే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమైపోవాలి. స్తంభముగా నేను నిలిపిన రాయి ఇది దేవుని మందిరమైపోవాలి. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. 10వ వంతు నీకు చెల్లించదనని నేను, నీవు నాకు అనుగ్రహించు వాటన్నిటిలో నుండి 10వ వంతు నేను నీకు, అంటే ఒక ఫిగర్ వచ్చింది ఇప్పుడు. దేవుడికి ఎంత చెల్లించాలి? 10వ వంతు. చాలా మందికి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, 10వ వంతు దేవునికి చెల్లించే ప్రయత్నం చేయండి. దశమ భాగము 10వ వంతు తీసి ప్రభు కొరకు అని వేరుగా మీరు పెట్టే ప్రయత్నం చేయండి. మంచి ఈవులకన్నిటికీ మూలకారకుడైన సర్వశక్తి గల దేవా, నీవెల్లప్పుడూ మాకు దయచేయుచున్న లెక్కింప సఖ్యము కానీ వీళ్ళన్నిటి గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. బోధింపబడిన నీ వాక్యము కొరకును నీ ఆలయమునందు లభించు మేలన్నిటి నిమిత్తము నేను స్తుతించున్నాను. భూమి నిలిచినంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణ కాలమును, వసంత శీతాకాలములను, దీవారాత్రములను ఉండక మానవును మా నీ స్థిరమైన వాగ్దానములకు నీకు వందనములు ఆశ్రయించున్నాము. పేదలకు ఆహారము తక్కువ కాకుండానట్లు, నీ సంఘమును ఏది ఒక్కదులు కాకుండానట్లుగా చేసి మాకు కలిగిన వారిలో భాగమించు బుద్ధి మాలో పుట్టించుము. ఓ ప్రభువా, మాలో సత్కార్యములు పంట ఫలించినట్లు మాకు అవసరమైన దానిని, ముఖ్యమైన పరిశుద్ధ వాక్య సంస్కారములను మాకు సమృద్ధిగా దయచేయము. లోకం యొక్క కోతకాలము వచ్చినప్పుడు నిత్య మహిమయందు మీ ఆత్మతోను నిత్యము ఏక దేవుడైన స్తుతి ఆరాధన రాజ్యములకు యుగముల వరకు మహిమ కలిగి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.
హౌస్ విజిటింగ్ వచ్చినా రాకపోయినా మీరు తీసి మాత్రం ఖచ్చితంగా దాన్ని దాచి పెట్టాలి అని చెప్పాను. ఆ ఒక్కడు మాత్రము నేను 2-3 నెలలు రాకపోయినా తీసి దాచి మరలా పొదుగుతూ మరలా తిరిగి నాకు అప్పచెప్పారు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చెప్పింది విని చేసిన వారిని బట్టి మాట్లాడుతున్నాను. చెప్పింది విని చేసిన వారిని బట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ స్టాక్స్ విషయంలో కూడా చాలా మందికి నేను లోకానికి రాలేదు. నా తండ్రి చెప్పిన పని మాత్రమే చేస్తా ఉన్నాను. నా తండ్రి నాకు అనుగ్రహించిన తండ్రికి నేను చేస్తున్న ప్రార్థన మేము చేస్తా ఉన్నాం ప్రభా. సంఘం వచ్చిన ప్రతి బిడ్డని మీరే దీవించండి ప్రభా. మీ ఆజ్ఞ చొప్పున మాత్రమే ఇక్కడ మేము జరిగిస్తా ఉన్నాం ప్రభా. ఎవరిని దూరం చేసుకోగా అందరూ సఖ్యతగా ఐక్యతగా కలిసి నేను కొనియాడి కనపరిచి నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తాను. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. నేను గట్టిగా కొంచెం బాధపడి గమనించండి, వేలంపాట ఉంటుంది కాబట్టి ఇవన్నీ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. కిషోర్ యొక్క స్టాల్లో అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ ఏమన్నాయా? తర్వాత